ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేయుచున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాము. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ప్రియులారా, ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఆత్మ ఫలమును గురించి ఇక్కడ రాయబడింది. ఆత్మ ఫలములో ఉన్నటువంటి 9 గుణాలను గురించి కూడా ఇక్కడ రాయబడి ఉంది. ఆత్మ ఫలములు అంటాం కానీ ప్రియులారా, ఆత్మ ఫలములు కాదు, ఆత్మ ఫలము. ఆత్మ ఫలము యొక్క 9 గుణాల గురించి ఇక్కడ మనం చదువుతున్నాం. ఆత్మ ఫలం అనేది మనలో ఫలించినప్పుడు దానికి ఉన్నటువంటి 9 గుణాలు ఇక్కడ చక్కగా రాయబడి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఈ 9 గుణాలు మనలో కనబడాలన్నమాట. ఏ వ్యక్తి అయితే 9 గుణాలు కనబడుతూ ఉంటాయో దాన్ని బట్టి ప్రజలు ఇతడు ఆత్మీయంగా ఫలించిన వ్యక్తి అని ప్రజలు మనం గుర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఆత్మ ఫలమే కానీ ఫలములు కాదు. మరి ఉదాహరణకు మనం ఒక కమలా పండు తీసుకుంటే ఆ పండు వరిసినప్పుడు లోపల దానిలో వివిధమైన తొనలు ఉన్నట్లుగా ఈ ఆత్మఫలములో ఈ యొక్క భాగాలన్నమాట 9 గుణాలు దీనిలో కనబడుతున్నాయి. కాబట్టి ప్రభువులో ఎదిగినటువంటి మనము, ఆయనలో నాటబడిన మనం ప్రభు కొరకు శ్రేష్టమైన ఫలాలు మనం ఫలించేవారిగా ఉండాలి. ఎందుకంటే ప్రభు మన దగ్గర నుంచి మనం ఫలించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. మరి తీగ ద్రాక్ష వల్ల నిలిచి ఉంటేనే కానీ తనను తను ఎలాగ ఫలింపదో అలాగనే మీరు నా నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపురని యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా మరి ప్రభువులో నిలిచి ఉంటేనే మనం ఆ ఫలాన్ని ఫలించగలుగుతాం. కాబట్టి ప్రభువులో నిలిచి ఉండి ప్రభు కొరకు శ్రేష్టమైన ఫలాలు ఫలించాలి. ఒకవేళ ఆ విధంగా ఫలింపకపోతే దేవుడు చాలా కఠినమైన పదం ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలం ఫలించకపోతే ఆ చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుద్దని మరి ఇక్కడ కఠినమైన పదాన్ని దేవుడు ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. అటువంటి స్థితి మనకు రాకుండా మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. మరి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కూడా 19వ వచనం మనం గమనించినట్లయితే, అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నువ్వు కాపు కాయకుందు గాకని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. ఉదయమందు ఆయన పట్టణానికి వెళుతూ ఆయన ఆకలిగొని ఆ అంజూరపు చెట్టు దగ్గర ఫలాలు దొరుకుతాయని వచ్చాడు. కానీ ఫలములు ఏమీ లేకుండా ఆకులు మాత్రం ఉండేసరికి ప్రభువారు చాలా మరి కోపగించుకొని అది ఎండిపోను గాక అన్నప్పుడు తక్షణమే అది ఎండిపోయినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ప్రభు తన ఆకలిగొని ఆత్మ ఫలాల కొరకు ఆకలిగొని మన దగ్గరికి వెతుకుతూ వచ్చినప్పుడు మనం ప్రభు కొరకు శ్రేష్ఠ ఫలాలు ఫలించేవారుగా మనం ఉండాలి. మనము కూడా ఈ లోకంలో ఒక మొక్కను మనం నాటేమనుకోండి, ఆ నాటిన మొక్క చక్కగా దాన్ని నీరు పోస్తూ చక్కగా దాన్ని పోషణ చేస్తూ ఎరువేస్తూ వస్తే కొంతకాలం అయినాక మనం తప్పకుండా దాని నుంచి ఫలాలు ఆశిస్తాము. ఎన్ని సంవత్సరాలు ఉన్నా మనం ఎంత ఎరువేసినా ఎంత నీరు పోసి పెంచినప్పుడు కూడా ఎంత పోషణ చేసినా కూడా ఆ చెట్టు ఫలించకపోతే మనమేమనుకుంటాం, ఎంత శ్రమ పడినా కూడా ఏమి పెట్టినా కూడా దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు, ఈ చెట్టుకు ఒక్క ఫలం కూడా రావట్లేదని చెప్పని కొంతకాలం నిరీక్షించిన తర్వాత ఏమనుకుంటామంటే ఈ చెట్టు వలన భూమి సారమంతా పోతుంది కానీ ఈ చెట్టు ఫలించట్లేదు, చెట్టు ఉండి కూడా వేస్ట్ చేయని చెప్పని ఆ చెట్టును మనం తీసేయడానికి ఇష్టపడతాం. తీసేసి వేరే మొక్క పెడితే పోద్ది, ఇది ఫలించట్లేదు అనుకుంటాం. అలాగే ప్రియులారా, మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఆయనలో మనం నాటుకున్నాడు కాబట్టి మనం ఆయన నిలిచి ఉండాలని, ఆయన కొరకు మంచి ఫలాలు ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ విధంగా ఫలించినప్పుడు నన్ను బట్టి ప్రభు ఎంతగానో సంతోషిస్తాడు. పరమగీత గ్రంథంలో 7వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుంటే, పుత్రదాత వృక్షము సువాసనిచ్చున్నది, నా ప్రియుడా నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండివియు మా ద్వారబంధముల మీద వేలాడుచున్నవని ప్రియురాలు చెప్తూ ఉంది. ఇక్కడ ప్రియురాలు తన ప్రియునితో చెప్తుంది, నా ప్రియుడా నేను నీ కొరకు దాచి ఉంచిన ఫలాలు నానావిధ శ్రేష్ఠ ఫలాలు పచ్చివి పండువి కూడా నా ద్వారబంధాల మీద నీ కొరకు వేలాడుతున్నవి, నువ్వు వచ్చి వాటిని ఆస్వాదించమని భుజించమని ప్రియుని ధైర్యంగా పిలుస్తుంది. ప్రియులారా, మనము కూడా ప్రభువుని ఎరిగిన మనం కూడా
ప్రభు కొరకు శ్రేష్టమైన ఫలాలు ఫలించి మనం ప్రభు ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ప్రభువా నీ కొరకు నేను ఈ విధంగా ఫలించానని ఆ ఫలాలను ప్రభువుకు అప్పగించవలసిన వారమై ఉన్నాము. అందుకే అప్పుడు ఆ విధంగా అప్పగించినప్పుడు ప్రభు నిన్ను నన్ను కూడా బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి పిలుస్తాడు. కాబట్టి ఆ విధంగా ఈ ప్రభు కొరకు మంచి ఫలాలు ఫలిద్దాము. ప్రభు యొక్క ఆకలిని తీరుద్దాము. మంచి ఫలములు కలిగిన బిడ్డలుగా ఆత్మఫలం యొక్క 9 కూడా అలవరుచుకొని ఫలము కలిగిన జీవితం జీవిస్తూ అనేకులకు మాదిరికరమైన జీవితం జీవిస్తూ ప్రభు కొరకు సిద్ధపడదాము. అలాంటి కృపాధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగానే తండ్రి, నీ పాదములకు వందనాలు. నీ కొరకు శ్రేష్టమైన ఫలాలు ఫలించేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. నీ యొక్క కృప మాకు తోడుగా ఉంచండి. దినమంతా మా ప్రియమైన వారిని దీవించిన ఆయన ప్రభువా, వాళ్ళు వెళుతున్న మార్గాల్లో నీ కృప తోడుగా ఉంచండి. చేస్తున్న పని పాటలో నీ సహాయం దయచేయండి. బలహీనందరినీ ముట్టండి, స్వస్థపరచండి. చదువుకునే బిడ్డలకు జ్ఞానం దయచేయండి. అయినా అలా ఎవరైతే ఏ సమస్య ఉన్నా వారి సమస్య నుంచి పరిష్కరించి వారి అవసరాలక్కలే తీర్చి దీవెనతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని గంతా మేము ప్రభావాన్ని నీకు ఆరోపిస్తూ నెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనకందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.